మనలో చాలామందికి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది కదా. అంటే మన స్నేహితులు ఎవరైనా తప్పు చేస్తే లేదా ఏదైనా కష్టంలో ఉంటే వెంటనే వాళ్ల భుజం తట్టి పర్వాలేదు, పొరపాట్లు సహజం అని ఎంతో అండగా నిలబడతాం. అవును, ఖచ్చితంగా. వాళ్ళకి మనం ఇచ్చే మోరల్ సపోర్ట్ అంతా ఇంతా కాదు. కానీ అదే తప్పు మనం చేస్తే మాత్రం కథ పూర్తిగా మారిపోతుంది కదా. మనకు మనమే అతిపెద్ద విమర్శకులుగా మారిపోతాం బేసిక్గా. ఎగ్జాక్ట్లీ. మనల్ని మనం మాటలతో చాలా దారుణంగా హింసించుకుంటాం. రైట్. సరిగ్గా ఇదే పాయింట్ దగ్గర ఈరోజు మన ఈ డీప్ డైవ్ అనాలిసిస్ మొదలవుతుంది. డాక్టర్ క్రిస్టిన్ నెఫ్ గారి స్వీయ కరుణ అంటే ఆ సెల్ఫ్ కంపాషన్ కి సంబంధించిన రీసెర్చ్ ని లోతుగా విశ్లేషించడమే మన నేటి లక్ష్యం. అవును, ఈ సోర్సెస్ అంతా చదివిన తర్వాత ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. వైఫల్యం అనేది అసలు మన ఎదుగుదలకు అడ్డంకి కానే కాదు. నిజమే. ఆ వైఫల్యం తర్వాత మనల్ని మనం చూసుకునే విధానం, మనతో మనం మాట్లాడుకునే తీరు, అదే అసలైన అడ్డంకి కదా. అబ్సల్యూట్లీ. మనలో చాలామందికి ఈ స్వీయ విమర్శ అనేది ఒక డీఫాల్ట్ మోడ్ అయిపోయింది. తప్పు జరిగిన వెంటనే మన మెదడు ఆటోమేటిక్గా ఒక పనిష్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ కాన్సెప్ట్ చదువుతున్నప్పుడు నాకైతే ఒక బరువైన బ్యాగ్ను మోయడం లాంటి ఒక అద్భుతమైన ఉపమానం పదే పదే గుర్తుకొచ్చింది తెలుసా. ఆ బ్యాగ్ ఉపమానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం చేసే ప్రతి చిన్న తప్పుకు, ప్రతి వైఫల్యానికి ఆ బ్యాగ్లో ఒక్కో రాయిని వేసుకుంటూ పోతాం. ఆ విమర్శలు, ఆ నిరాశ అన్నీ కలిసి ఆ బ్యాగును మరింత బరువుగా మారుస్తాయి. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆ బరువైన బ్యాగును అలాగే మోసుకుంటూ కష్టపడితేనే ఎప్పటికైనా విజయం వస్తుందని ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ పరిశోధనల సారాంశం చూస్తే ఆ భారాన్ని మోస్తూ కష్టపడడం కంటే అసలు ఆ బ్యాగుని కింద దించేయడమే విజయానికి అసలైన రహస్యమనిపిస్తోంది. సో ముందుగా అసలు ఆ భారాన్ని మనం ఎందుకు మోస్తున్నాం అనే దాని దగ్గర నుంచి మొదలు పెడదాం. ఆ బరువైన బ్యాగ్ను కింద దించేయడం గురించి ఆలోచించే ముందు బేసిక్గా దానిని మనం ఎందుకు భుజానికెత్తుకున్నామో అర్థం చేసుకోవాలి. దీని మూలాలు మన బాల్యంలోనే ఉన్నాయి. అంటే మన పెంపకంలోనా? అవును. చిన్నప్పటినుంచి మన చుట్టూ ఉన్న వాతావరణం మనకొక సందేశాన్ని పదే పదే ఇస్తోంది. కష్టపడితేనే, అందరికంటే ముందుంటేనే, తప్పులు చెయ్యకుండా ఉంటేనే నీకు విలువుంటుంది అని. రైట్. అంటే సోమరితనం పనికిరాదు, ఓటమి అసలే పనికిరాదు అనే మాటలు వింటూ మనం పెరుగుతాం కదా. కరెక్ట్. దానివల్ల విజయం సాధిస్తేనే మనకు సమాజంలో ఒక గుర్తింపు ఉంటుందనే ఆలోచన బలంగా నాటుకుపోతుంది. అంటే బేసిక్గా మన విలువ అనేది మనం సాధించే విజయాల మీద మాత్రమే ఆధారపడి ఉందనే ఒక షరతులతో కూడిన ప్రేమను, అంటే ఒక కండిషనల్ వాల్యూని మనకు మనమే ఆపాదించుకుంటున్నామన్నమాట. ఎగ్జాక్ట్లీ. గెలిచినప్పుడు మనకు మనం గొప్పగా ఫీలవుతాం, ఓడిపోయినప్పుడు మనకు విలువే లేదని కుంగిపోతాం. ఇది చాలా ప్రమాదకరమైన సైకిల్. తప్పుల నుంచి నేర్చుకోవాల్సింది పోయి మనల్ని మనం దాడి చేసుకోవడం మొదలు పెడతాం. నేనెందుకు పనికిరాను, నాకెప్పటికీ ఏమీ రాదు అని తిట్టుకుంటాం కదా. అవును. మనమేమనుకుంటామంటే ఇలా కఠినంగా తిట్టుకోవడం వల్ల మనలో పట్టుదల పెరుగుతుందని అనుకుంటాం. కానీ ఇక్కడ సైకాలజీ ఏం చెప్తుందంటే నిరంతరం మనల్ని మనం విమర్శించుకోవడం వల్ల మెదడులోని థ్రెట్ సిస్టమ్ అంటే ప్రమాద హెచ్చరిక వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. ఒక నిమిషం. థ్రెట్ సిస్టమ్ అంటే ప్రాణాపాయం ఉన్నప్పుడు మనల్ని అలర్ట్ చేసే మెకానిజం కదా. దానికి మనల్ని మనం విమర్శించుకోవడానికి సంబంధం ఏమిటి అసలు? ఇది చాలా కీలకమైన పాయింట్. పరిణామక్రమంలో మన మెదడు భౌతిక ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఈ థ్రెట్ సిస్టమ్ని డెవలప్ చేసుకుంది. ఒక అడవిలో క్రూరమృగం ఎదురైనప్పుడు మన శరీరంలో అడ్రినలిన్, కార్టిసాల్ లాంటి హార్మోన్లు విడుదలవుతాయి. అక్కడి నుంచి పారిపోవడానికో లేదా ఫైట్ చేయడానికి బాడీ రెడీ అవుతుంది కదా. అవును. అవని ఆధునిక యుగంలో మనకు అడవి జంతువులు ఎదురుకావటం లేదు. దానికి బదులుగా ఆఫీస్లో డెడ్ లైన్ మిస్ అవ్వటం లేదా ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వటం లాంటివి జరుగుతున్నాయి. రైట్. సో మనం మనల్ని తీవ్రంగా విమర్శించుకున్నప్పుడు మన మెదడులోని అమిగ్డాలా దాన్ని ఒక సామాజిక మనుగడకు సంబంధించిన ప్రమాదంగా ఫీల్ అవుతుంది. వావ్. అంటే నిజమైన ప్రమాదం ఎదురైనప్పుడు ఎలాంటి హార్మోన్లు విడుదలవుతాయో మనం మనల్ని తిట్టుకున్నప్పుడు కూడా అవే ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయా? అబ్సల్యూట్లీ. మన శరీరం నిజమైన భౌతిక ప్రమాదంలో ఉన్నట్లుగా ఫీల్ అవుతుంది. ఆందోళన పెరిగిపోతుంది. అలాంటప్పుడు మనసు కొత్త విషయాలు నేర్చుకోవడం మీదో లేదా క్రియేటివ్గా ప్రాబ్లం సాల్వ్ చేయడం మీదో అసలు దృష్టి పెట్టలేదు కదా. ఎందుకంటే బ్రెయిన్ మొత్తం ప్రాణరక్షణ మోడ్లో ఉంటుంది కాబట్టి. లాజికల్గా ఆలోచించే మెదడు భాగం ఆ సమయంలో సరిగ్గా పని చెయ్యదు. అంటే మనం మెరుగుపడాలని మనల్ని విమర్శించుకుంటాం, కానీ ఆ విమర్శే మన మెదడును బ్లాక్ చేసి మనం ఎదగకుండా అడ్డుకుంటుంది. కరెక్ట్. ఇది చాలా ఐరోనిక్ కదా. ఇదెలా ఉందంటే మనం కారు డ్రైవ్ చేస్తున్నాం అనుకుందాం. మన పక్కన కూర్చున్న వ్యక్తి కారు యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు సరిగ్గా నడపట్లేదు అని నిరంతరం మన చెవిలో అరుస్తుంటే మనం డ్రైవింగ్ ఎలా మెరుగుపరుచుకోగలం? అస్సలు చేయలేం. ఆ అరుపులకి కంగారుపడి టెన్షన్లో బ్రేక్కి బదులు యాక్సిలరేటర్ నొక్కేస్తాం. అవును కదా. మనలోని ఆ ఇన్నర్ క్రిటిక్ లేదా అంతర్గత విమర్శకుడు రోజూ చేసేది కూడా అక్షరాలా ఇదే కదా. మనల్ని భయపెడుతూ మనం సరైన దారిలో వెళ్లకుండా చేస్తాడు. ఆ డ్రైవింగ్ అనాలజీ ఈ పరిస్థితికి అతికినట్లు సరిపోతుంది. ఆ అరుపులు మనల్ని సురక్షితంగా ఉంచవు, పైగా ప్రమాదాన్ని కొని తెచ్చుతాయి. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనలో చాలామందికి ఈ విషయం ఇంటర్నల్గా తెలుసు కదా. అంటే ఈ స్వీయ విమర్శ వల్ల మనకు లాభం జరగట్లేదని అనుభవపూర్వకంగా తెలుసు. అవును. అయినా సరే ప్రజలు ఆ అలవాటును ఎందుకు వదలలేకపోతున్నారు అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. అంటే నాకిక్కడ ఒక న్యాచురల్ డౌట్ వస్తోంది. ఇప్పుడు మన పట్ల మనం మరీ అంత సాఫ్ట్గా ఉంటే, తప్పులను పట్టించుకోకుండా ఉంటే అది మనల్ని బాధ్యతారాహిత్యానికి దారితీస్తుందేమో అన్న భయం ఉంటుంది కదా. చాలా మందికి ఇదే భయం ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అది మన మీద మనమే జాలిపడటం లేదా మనల్ని మనం వెనకేసుకురావడం అవుతుందేమో అనిపిస్తోంది బేసిక్గా. ఈ వాదనలో ఎంతవరకు నిజముంది?
అసలు ఈ వాదనే స్వీయ కరుణకున్న అతిపెద్ద శత్రువు అని చెప్పచ్చు. ఈ మూలాలను పరిశీలిస్తే చాలామంది స్వీయ కరుణను స్వీయ జాలిగా అంటే సెల్ఫ్ పిటీగా పొరబడుతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఆ రెండు ఒకటే కాదు అంటారా? అస్సలు కాదు. ఈ రెండూ ఒకే నాణ్యానికి రెండు ముఖాలు కాదు, ఇవి పూర్తిగా భిన్నమైనవి. స్వీయ జాలి అనేది మనుషులను ఒంటరి చేస్తుంది. ఎలాగా? అదెలా ఉంటుందంటే, నా జీవితమే ఘోరంగా ఉంది, నాకు మాత్రమే ఇలా జరుగుతోంది అనే ఒక బాధితుడి మనస్తత్వాన్ని ఇస్తుంది. ఇది ఎదుగుదలను పూర్తిగా ఆపేస్తుంది. ఓ రైట్. మరి స్వీయ కరుణ అంటే అది జాలి కంటే ఎలా డిఫరెంట్గా పనిచేస్తుంది? స్వీయ కరుణ అనేది ఒక బ్రాడ్ పర్స్పెక్టివ్ని ఇస్తుంది. అది మనుషులను ఒకరితో ఒకరిని కలుపుతుంది. అంటే అందరిలాగే నేను కూడా ఒక సాధారణ మనిషిని, నాకు కష్టాలు ఉంటాయని ఒక రియలిస్టిక్ భావనను ఇస్తుంది. అంటే బాధ, వైఫల్యం అనేవి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ సహజంగా ఎదురయ్యే అనుభవాలే అని గుర్తించడమన్నమాట. కరెక్ట్. బాధపడటం అనేది మనం పనికిరామడానికి రుజువు కాదు, మనం మనుష్యుల మనడానికి రుజువు. ఈ నిజాన్ని అంగీకరిస్తే మనం పడే మానసిక క్షోభ సగానికి సగం తగ్గిపోతుంది. మరి ఆ బాధ్యతారాహిత్యం విషయానికొస్తే? పరిశోధనలు పూర్తిగా భిన్నమైన విషయాన్ని చెబుతున్నాయి. తమ పట్ల కరుణ చూపించేవారే తమ తప్పులకు భయపడకుండా ఎక్కువ బాధ్యత వహిస్తారట. అంటే ఇది కొంచెం కౌంటర్ ఇంట్యూటివ్గా ఉంది కదా. తప్పును సులభంగా క్షమించేయడం వల్ల బాధ్యత ఎలా పెరుగుతుంది? దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? తప్పకుండా. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సిచ్యువేషన్ ఊహించుకుందాం. మనమొక ఖరీదైన గాజు గ్లాసును పొరపాటున కింద పడేసి పగలగొట్టామనుకుందాం. ఓకే. వెంటనే పక్కనున్న వాళ్లు మనమీద తీవ్రంగా కోపగించుకుని గట్టిగా అరిస్తే మన ఫస్ట్ రియాక్షన్ ఏముంటుంది? వెంటనే డిఫెండ్ చేసుకుంటాం కదా. నెపం వేరే వాళ్ల మీద నెట్టడమో లేదా గ్లాస్ ఎక్కడుందని నాకు తెలియదనో సాకులు చెప్తాం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఆ క్షణంలో మన మెదడు తనను తాను రక్షించుకునే పనిలో పడుతుంది, బాధ్యతను తీసుకోదు. యా, అదొక సహజమైన డిఫెన్స్ మెకానిజం కదా. విమర్శ ఎదురైనప్పుడు ఎవరైనా ముందు బ్లాక్ చేయడానికి చూస్తారు. కానీ అదే పక్కనున్న వ్యక్తి ప్రశాంతంగా, పర్వాలేదు ఎవరికైనా జరుగుతుంది, రా ఇద్దరం కలిసి ఆ గాజు ముక్కల్ని శుభ్రం చేద్దాం అంటే అప్పుడు మనం భయపడం కదా. ఓహో యా, అప్పుడు మనం ఆత్మరక్షణలో పడిపోం. వెంటనే అవును నా పొరపాటే, సారీ అని చెప్పి బాధ్యత తీసుకుంటాం, ఆ గాజు ముక్కలు ఎత్తేస్తాం. ఎగ్జాక్ట్లీ. మనం మనసులో జరిగేది కూడా అక్షరాల ఇదే. అంతర్గత వాయిస్ కరుణతో ఉన్నప్పుడు మనం తప్పుల్ని దాచాల్సిన అవసరం ఉండదు, మన ఈగో దెబ్బతింటుందన్న భయం ఉండదు. వావ్, అంటే మనల్ని మనం రక్షించుకునే పనిలో పడకుండా ప్రాబ్లంని సాల్వ్ చేయడం మీద పూర్తిగా ఫోకస్ పెడతామన్నమాట. ఇక్కడ నాకు పరిపూర్ణత అంటే ఆ పర్ఫెక్షనిజం గురించి ఒక ఆలోచన వస్తుంది. చెప్పండి. తప్పు చేయకూడదనే ఆరాటమే కదా ఈ పర్ఫెక్షనిజం. బహుశా మనల్ని మనం విమర్శించుకునే వాళ్లంతా ఈ పర్ఫెక్షనిజం వలలోనే పడిపోయారేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా. పర్ఫెక్షనిజం వెనుక ఎప్పుడూ విమర్శల పట్ల విపరీతమైన భయం దాగి ఉంటుంది. నేనెప్పుడూ తప్పు చేయకపోతే ఎవ్వరూ నన్ను విమర్శించలేరు అనే ఒక భ్రమలో బతుకుతారు. కానీ అసలు పరిపూర్ణత అనేది ప్రపంచంలో ఏ మనిషికి సాధ్యం కాదు కదా. అవును. ఈ పర్ఫెక్షనిజం వల్ల నిరంతరం ఆందోళన పెరుగుతుందే తప్ప మానసిక శాంతి ఉండదు. మనకు ఆదర్శంగా నిల్చే గొప్ప గొప్ప క్రీడాకారుల్నే తీసుకోండి. రైట్, వాళ్లు కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ చూసుంటారు. యా, వాళ్లు కూడా గ్రౌండ్లో తప్పులు చేస్తారు, మ్యాచ్లు ఓడిపోతారు. కాని వాళ్లు ఆ తప్పుల గురించి నెలల తరబడి బాధపడుతూ కూర్చోరు. వాళ్లు తమ ఆటను విశ్లేషించుకుంటారు, ఎక్కడ పొరపాటు జరిగిందో చూసి నేర్చుకుంటారు కదా. కరెక్ట్. సరిదిద్దుకొని మరుసటి రోజు ప్రాక్టీస్కి వెళ్తారు. వైఫల్యాన్ని వారు తమ పర్మనెంట్ ఐడెంటిటీగా మార్చుకోరు, అదొక డేటా పాయింట్ లాగా మాత్రమే చూస్తారు. సూపర్ చెప్పారు. అంటే పర్ఫెక్షనిజం అనేది ఒక రక్షణ కవచం లాంటిది, కానీ అది మన ఎదుగుదలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మరి దీన్ని పక్కన పెడితే అసలు వైఫల్యాన్ని హెల్తీగా డీల్ చేసే విధానం ఎలా ఉండాలి? ఇక్కడ ఈ రిపోర్ట్స్లో స్వీయ కరుణ గురించి 3 ప్రాథమిక సూత్రాలున్నాయి. ముఖ్యంగా మనం మన పట్ల ప్రదర్శించాల్సిన దయ గురించి క్రిస్టిన్ నెఫ్ దీని గురించి చాలా లోతుగా చర్చించారు. యా, ఆ 3 మూల స్తంభాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది స్వీయ దయ. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పిల్లల ఉదాహరణ చూద్దాం. నడక నేర్చుకుంటున్న ఒక పసిబిడ్డను ఊహించుకోండి. ఆ బిడ్డ ఒక్క అడుగు వేయగానే కింద పడిపోతాడు కదా. అవును, మళ్లీ లేస్తాడు, మళ్లీ పడతాడు, 10 సార్లు కింద పడతాడు. అప్పుడు మనం ఆ బిడ్డ మీద కోప్పడతామా? నీకు నడవడం చేతకాదు, నువ్వొక ఫెయిల్యూర్ అని అరుస్తామా? అస్సలు చెయ్యం కదా. వాళ్లు కింద పడటమనేది ఆ ప్రాసెస్లో ఒక భాగమని మనకు తెలుసు. నవ్వుతూ లే పర్వాలేదు మళ్ళీ ట్రై చేయి అని ప్రోత్సహిస్తాం. మరి మన పట్ల మనమెందుకు ఆ దయను చూపించలేకపోతున్నాం? వయసు రాగానే మన నుంచి మనమెందుకు విపరీతమైన పర్ఫెక్షనిజం ఆశించడం మొదలుపెడుతున్నాం? నిజమే, ఒక కొత్త పని నేర్చుకుంటున్నప్పుడు ఒక తప్పు జరిగితే వెంటనే నాకిక చేతకాదు అని డిసైడ్ అయిపోతాం కదా. యా, కాని ప్రపంచంలో ప్రతి ఎక్స్పర్ట్ ఒకప్పుడు బిగినర్ మాత్రమే కదా. వాళ్ళు ఇన్నిసార్లు ఫెయిల్ అయ్యారు కాబట్టే ఆ స్థాయికి వచ్చారు. కాబట్టి మనకి మనం శిక్షలు వేసుకోవడం ఆపి ఒక పసిబిడ్డకు నేర్పించినంత ఓపికగా మనల్ని మనం ట్రీట్ చేయడం అవసరం. చాలా చక్కగా చెప్పారు. సరే, మనం మన పట్ల దయగా ఉండటం మొదలుపెట్టామనుకుందాం. కానీ ఫెయిల్ అయినప్పుడు వచ్చే అతిపెద్ద సమస్య ఒక రకమైన మానసిక ఒంటరితనం, ఒక ఐసోలేషన్ ఫీలింగ్ కదా. అవును. నాకే ఎందుకిలా జరిగింది, నా ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోయారు, నేను మాత్రమే ఇక్కడ ఆగిపోయాను అన్న ఫీలింగ్ మనల్ని లోపలుంచి తినేస్తోంది. దాన్నెలా దాటాలి? ఇక్కడే ఉమ్మడి మానవత్వం లేదా కామన్ హ్యూమానిటీ అనే రెండో కాన్సెప్ట్ వస్తుంది. మనం తరచుగా మనకు మనం చెప్పుకునే ఒక పెద్ద అబద్ధం ఏంటంటే, నేను మాత్రమే కష్టాలు పడుతున్నాను, మిగతా ప్రపంచమంతా చాలా సంతోషంగా ఉంది అని. ముఖ్యంగా ఈ రోజుల్లో సోషల్ మీడియా ఈ భ్రమను 100 రెట్లు పెంచుతోంది కదా. ఖచ్చితంగా. అందులో అందరూ తమ సంతోషాలను, వెకేషన్లను, ప్రమోషన్లను మాత్రమే పెడతారు. వాళ్ళు ఎప్పుడూ సక్సెస్ఫుల్గా ఉన్నట్లే కనిపిస్తారు.
నిజమే. సోషల్ మీడియాలో అంతా వాళ్ళ హైలైట్ రీల్స్ మాత్రమే పెడతారు. వెనుకున్న కష్టాలు, రిజెక్షన్స్ ఎవ్వరికీ కనిపించవు. మనం వాళ్ళ హైలైట్ రీల్తో మన బిహైండ్ ది సీన్స్ని పోల్చుకుంటూ ఉంటాం. అక్షరాల అదే జరుగుతోంది. ఆ నవ్వుతున్న ముఖాల వెనుక, ఆ ఫిల్టర్స్ వెనుక మనకు కనిపించని భయాలు ఎన్నో ఉంటాయి. బాధ, కష్టమనేవి మానవ జీవితంలో ఒక విడదీయరాని భాగం అని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో అప్పుడు మనలో ఉన్న సిగ్గు మాయమైపోతుంది. అంటే నాకే ఎందుకిలా జరుగుతోంది అనే విక్టిమ్ ఆలోచన స్థానంలో ఇది అందరికీ జరిగేదే, దీన్ని నేను ఎలా ఎదుర్కోగలను అనే ఒక మెచ్యూర్ ఆలోచన వస్తుందన్నమాట. యా, ఈ చిన్న షిఫ్ట్ మనం మొత్తం దృక్కోణాన్నే మార్చేస్తుంది, మనల్ని ప్రపంచంతో కలుపుతుంది. ఇది వింటుంటేనే మెదడుకు చాలా రిలీఫ్గా ఉంది బేసిక్గా. అయితే మనం ఇంత పర్ఫెక్ట్గా లాజికల్గా మాట్లాడుకుంటున్నాం కానీ ప్రాక్టికల్గా ఒక దెబ్బ తగిలినప్పుడు లాజిక్ పనిచేయదు కదా. అవును, ఎమోషన్స్ ఎక్కువైపోతాయి. రైట్. విపరీతమైన భావోద్వేగాలు కట్టలు తెంచుకుంటాయి. ఆ నెగటివ్ స్పైరల్లో పడిపోతాం. అక్కడ్నుంచి మనల్ని మనం బయటకు లాక్కోవడానికి మైండ్ఫుల్నెస్ ఎలా ఉపయోగపడుతుంది? మూడో స్తంభం ఇదే కదా. అవును, ఇక్కడ మైండ్ఫుల్నెస్ అంటే కేవలం కళ్ళు మూసుకుని ధ్యానం చేయడం కాదు, సమస్యలు లేవని నటించడం లేదా బలవంతంగా పాజిటివ్ థింకింగ్ చేయడం అంతకంటే కాదు. మరింకేంటి? ఉదాహరణకు, ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్లో విఫలమైనప్పుడు నేనొక ఫెయిల్యూర్ అనడానికి, నేను ఈ క్షణంలో విపరీతమైన నిరాశను ఫీలవుతున్నాను అనడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించడమే రియల్ మైండ్ఫుల్నెస్. వావ్. అంటే ఇక్కడ మనం వాడే భాష మన బ్రెయిన్ని ట్రిక్ చేస్తోందన్నమాట. నేను ఫెయిల్యూర్ అనడం నా మొత్తం ఐడెంటిటీని ఒకే ఒక తప్పుతో లాక్ చేసేస్తే, నిరాశగా ఉన్నాననడం ఒక పాసింగ్ క్లౌడ్ లాంటిది. కరెక్ట్. ఒక తాత్కాలిక భావోద్వేగమది. భావాలు వస్తాయి, పోతాయి, కాని గుర్తింపు అలా ఉండిపోతుంది. రెండింటికి చాలా తేడా ఉంది. మనల్ని మనం జడ్జ్ చేసుకోకుండా మన ఫీలింగ్స్ని ఒక సైంటిస్ట్ లాగా అబ్జర్వ్ చేయాలి. అబ్బా, ఎంత బాగా చెప్పారు. అయితే ఇదంతా వినడానికి, అర్థం చేసుకోవడానికి చాలా బాగుంది. కానీ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి ఒక పెద్ద అడ్డంకి ఉంది. అదే పోలిక, అంటే కంపారిజన్ ట్రాప్. యా, అది చాలా డేంజరస్. రైట్. మనం మనకి సపోర్ట్ చేసుకుందామని అనుకునేలోపే పక్కవాడి సక్సెస్ చూసి మళ్లీ సెల్ఫ్ డౌట్లోకి వెళ్ళిపోతాం. ఈ రియల్ టైంలో ఈ కరుణను ప్రాక్టీస్ చేయడానికి ఏమైనా ఆచరణాత్మక పరిష్కారాలున్నాయా? పోలిక అనేది మన సంతోషాన్ని దొంగిలించే అతిపెద్ద దొంగ అని రీసెర్చ్ చెప్తోంది. వేరే వాళ్ళకి ప్రమోషన్ రావడం చూసి వెంటనే మన జీవితాన్ని తక్కువ చేసి చూసుకుంటాం కదా. ప్రతిరోజు జరిగేదే ఇది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ప్రతి మనిషికి అంతర్గతంగా ఒక సమానమైన విలువ ఉంటుంది. ఒకరి విలువ వారి బ్యాంకు బ్యాలెన్స్ లేదా విజయాల మీద ఆధారపడి మారదు. ఇక ఆచరణాత్మక పద్ధతుల విషయానికొస్తే, ఈ పరిశోధనల్లో 2 అద్భుతమైన ఎక్సర్సైజ్లను సూచించారు. అవేంటో తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. మొదటిదేంటంటే, ఒక కష్ట సమయంలో ఉన్నప్పుడు ఎదురైన సమస్యనే ఒక ప్రాణస్నేహితుడు ఎదుర్కొంటున్నాడు అనుకోండి. ఆ సమయంలో వాళ్ళు ఏడుస్తూ వస్తే వాళ్లకి అండగా నిల్చుతూ ఎలాంటి మాటలు చెప్తామో సరిగ్గా అలాంటి లేఖని మనకు మనం రాసుకోవాలి. మనకి మనమే లెటర్ రాసుకోవాలా? అవును. ఆ లేఖను కొన్ని రోజుల తర్వాత నెమ్మదిగా చదువుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. మనలో ఇంత కరుణ, సపోర్ట్ చేసే గుణం ఉందా అని. ఆ దయను ఇంతకాలం మనమీద మనం చూపించుకోలేకపోయామని అప్పుడు అర్థమవుతుంది. ఇది నిజంగా చాలా పవర్ఫుల్ ఎక్సర్సైజ్. మనం మనకి థర్డ్ పర్సన్ అయిపోయి సలహా ఇస్తున్నాం కదా. మరి రెండో పద్ధతేంటి? రెండోది చాలా సులువైనది కానీ ఎఫెక్టివ్ అయిన ఫిజికల్ యాక్షన్. మనం బాగా ఆందోళనలో ఉన్నప్పుడు కేవలం మన గుండె మీద మనం చెయ్యి వేసుకుని దీర్ఘంగా గాలి పీల్చి, ఇది బాధాకరమైన సమయం, కష్టమనేది అందరికీ ఎదురయ్యే భాగం, ఈ క్షణంలో నా పట్ల నేను దయతో ఉంటాను అని అనుకోవడం. అంటే నాకిక్కడ వచ్చిన డౌట్, కేవలం గుండె మీద చెయ్యి వేసుకోవడం లాంటి చిన్న ఫిజికల్ యాక్షన్స్ నిజంగా మార్పు తెస్తాయా? దీని వెనక ఏదైనా బలమైన సైన్స్ ఉందా బేసిక్గా? ఖచ్చితంగా ఉంది. ఇది కేవలం మాటల గారడి కాదు, దీని వెలుచ పక్కా న్యూరో సైన్స్ ఉంది. మనం ఎప్పుడైతే గుండె మీద చెయ్యి వేసుకుని మృదువుగా టచ్ చేస్తామో వెంటనే మన శరీరంలోని పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. అంటే బాడీని రిలాక్స్ చేసే సిస్టమ్ కదా ఇది? అవును. అంతేకాకుండా ఇలాంటి స్పర్శ వల్ల ఆక్సిటోసిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్ విడుదలవుతుంది. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, విమర్శ వల్ల మెదడులో ప్రమాద హెచ్చరికలు మోగుతాయని. థ్రెట్ సిస్టమ్ గురించి మాట్లాడాం కదా. రైట్. ఈ స్పర్శ వల్ల దానికి పూర్తి విరుద్ధమైన ప్రాసెస్ జరుగుతుంది. మనసికి ఒక భద్రతాభావం కలుగుతుంది. మనిషికి ఎక్కడైతే మానసిక భద్రత ఉంటుందో అక్కడే గాయాలు మానడం, కొత్తవి నేర్చుకోవడం మొదలవుతుంది. సూపర్ అండి. అంటే మనకు మనమే ఒక తల్లిలాగా లేదా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఓదార్చుకోవడం, ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేసుకోవడం అన్నమాట. మరి అంతర్గతంగా మనకు మనం ఇలా మద్దతిచ్చుకోవడం వల్ల మన చుట్టూ ఉన్న వాళ్లతో మనకున్న రిలేషన్స్పై కూడా ప్రభావం పడుతుందా? దీని ప్రభావం చాలా బ్రాడ్గా ఉంటుంది. వాస్తవానికి ఎవరైతే తమను తాము కఠినంగా విమర్శించుకుంటారో వారు తెలియకుండానే ఇతరులను కూడా అదే కోణంలో జడ్జ్ చేస్తూ ఉంటారు కదా. అవును, ఎందుకంటే వాళ్ళకి తెలిసిన వొకాబులరీ అదే కదా. ఎగ్జాక్ట్లీ. కానీ ఎప్పుడైతే మనం మన పట్ల దయగా ఉండటం మొదలు పెడతామో సహజంగానే మనలో ఓర్పు పెరుగుతుంది. ఇతరుల తప్పులను క్షమించటం, వారిని అర్థం చేసుకోవడం సులువవుతుంది. మనం మనకిచ్చుకునే కరుణ మెల్లగా మన చుట్టూ ఉన్న ప్రతి బంధంలోకి వ్యాపిస్తుంది. వావ్. దీనివల్ల మన ఎమోషనల్ రెసిలియన్స్ అంటే భావోద్వేగ స్థితి స్థాపకత ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఈ ఎమోషనల్ రెసిలియన్స్ ని వివరించడానికి రిపోర్ట్స్లో ఒక అద్భుతమైన చెట్టు ఉపమానం వాడారు కదా, అది నాకైతే ఎంతగానో నచ్చింది. అవును. ఒక పెద్ద తుఫాను వచ్చినప్పుడు 2 చెట్లను ఊహించుకోమంటారు. ఒకటి చాలా గట్టిగా, ఏమాత్రం వంగడానికి ఇష్టపడని చెట్టు. గాలి తీవ్రత పెరిగి కొద్దీ ఆ గట్టి చెట్టు వేళ్లతో సహా పెకిలించుకుని విరిగిపోయే ప్రమాదం చాలా ఎక్కువ. మరి రెండో చెట్టు గాలికి అనుగుణంగా వంగుతుంది.
ఆ వంగే గుణమే దాని ప్రాణాలను కాపాడుతుంది. అది తుఫానును తట్టుకుని మళ్లీ చిగురుస్తుంది. స్వీయ కరుణ అనేది బలహీనత కాదు, అది భావోద్వేగాలకు అనుగుణంగా వంగే సౌలభ్యం. ఈ ఉపమానం చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే వంగే గుణమనేది ఏమాత్రం బలహీనత కాదు, అదే అత్యున్నతమైన బలమని. అవును. మనల్ని మనం కఠినంగా శిక్షించుకోవడం ద్వారా బాగా స్ట్రాంగ్ అయ్యామో అనుకుంటాం కానీ నిజానికి లోపల విరిగిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆ గట్టి చెట్టులాగా తయారవుతున్నాం కదా. కష్టమైన రోజులెప్పుడూ వస్తాయి, మనం ఫెయిల్ అయ్యే రోజులుంటాయి, కానీ ఆ రోజులు మన ఫ్యూచర్ని డిసైడ్ చెయ్యవు. ఖచ్చితంగా. ఆ క్షణాల్లో మనకు మనం శత్రువుగా మారామా లేక మిత్రుడుగా అండగా నిలబడ్డామా అన్నదే మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది కదా. అబ్సల్యూట్లీ. జీవితంలో ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడు మనల్ని మనం విమర్శించుకునే ముందు ఒక్క క్షణం ఆగి ఒకే ఒక్క ప్రశ్న వేసుకోవాలి. నా ప్రాణ స్నేహితుడు ఈ తప్పు చేస్తే నేనేం చెప్పేవాణ్ణి అని ఆలోచించి అదే మాటను మనకు మనం చెప్పుకోవాలి. స్టార్టింగ్లో ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు కదా. యా, మొదట్లో అసహజంగా అనిపించవచ్చు, కాని ప్రాక్టీస్ చేసే కొద్దీ అవే మాటలు మన ఇన్నర్ రియాలిటీగా మారిపోతాయి. మనలోని భయం తగ్గి అసలైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిజంగా ఇదొక కనువిప్పులాంటి విశ్లేషణండి. మనతో మనకున్న బంధాన్ని మెరుగుపరుచుకోవడమే మనం చేయగలిగే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని ఈ డీప్ డైవ్ ద్వారా చాలా స్పష్టమైంది. అయితే ఈ రోజుటి ఈ చర్చను ముగించే ముందు వింటున్న మనందరికీ ఒక ఆలోచింపజేసే ప్రశ్నను వదిలివెళ్లాలనుకుంటున్నాను. తప్పకుండా. ఒకసారి ఇలా ఊహించుకుందాం. మనం తప్పు చేసినప్పుడు మన మనసులో మనం అనుకునే ఆ కఠినమైన మాటలన్నీ ఒక మైకులో పెట్టి ప్రపంచం మొత్తానికి ఒక రోజంతా వినిపిస్తే ఎలా ఉంటుంది? ఆ మాటలు విన్నాక అప్పుడైనా మనం మనతో మాట్లాడే విధానాన్ని మార్చుకుంటామా? అసలు మనం లోపల మాట్లాడుకునే ఆ మాటలు ఎవరికైనా సహాయపడటానికి పనికొస్తాయా? ఖచ్చితంగా పనికిరావు కదా. నిజమే, అసలు పనికిరావు. ఈ ఆలోచనతో ఈ రోజు నుంచే మన ఇన్నర్ వాయిస్ని అబ్జర్వ్ చేయడం మొదలుపెడదాం. మరియు గుర్తుంచుకోండి, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్న ఆ బరువైన బ్యాగ్ను మోయడం ఇక ఆపేయండి. ఆ బ్యాగ్ను కింద దించేయండి. మన తప్పుల పట్ల మనం దయ చూపించుకుందాం. ఎందుకంటే ఆ భారాన్ని